ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము చూడండి మా అమ్మ అయితే బస్తాడు సీనాకాయలు అయితే తీసుకుంది. మా చెల్లెలు వాళ్ళు అయితే ఇప్పుడైతే ఒక పోటీ పెట్టుకున్నారు. చూడండి చూపిస్తాను. కాయలన్నీ కోసుకొని సరి సమానంగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నారు. చూడండి మా పాప అయితే రెడీగా కూర్చుందన్నమాట. కూర్చుని చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా చెల్లి కూడా వచ్చి రెడీగా కూర్చుంది. ఇక్కడైతే ఎవరు ఓడిపోతే వాళ్ళైతే మిర్చి చూపించండి. ఈ మిర్చి అయితే తినాలన్నమాట. ఈ మిర్చి తినాలి ఓడిపోయిన వాళ్ళు. ఇద్దరికి ఓకే కదా? ఓకేనా హనీ? ఓడిపోతే తింటావు కదా మళ్ళా? చెప్పు నోడుతో. ఓకే డన్. రెడీగా ఉండండి. స్టార్ట్ చెప్తాను. 1 2 3 స్టార్ట్. గేమ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, పక్కన చూడొద్దు హనీ. నీ పాటికి నువ్వు పిండు. పక్కన వాళ్ళతో నీకెందుకో. మన హనీ పాప అయితే ముందంజలో వెళ్తుంది. చూడండి హనీ, తీసినోటి పక్కన పెట్టు కవర్లో. చూడండి మా చెల్లి కూడా బాగానే పిండుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ తొక్కలన్నీ పక్కన పెడుతుంది హనీ పాప. మన బుజ్జి పాప అయితే చూడండి వాళ్ళని ఎట్లా చూస్తుందో. మన బుజ్జి పాప బుజ్జి పాప బుజ్జి పాప బుజ్జి పాప బుజ్జి పాప పాపా. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే మాట్లాడకుండా కాన్సన్ట్రేషన్తో చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరు ఈ మిర్చిలు తింటారో నాకైతే ఆతృతగా ఉంది ఫ్రెండ్స్. వీళ్ళిద్దరిలో ఎవరు ఆ మిర్చి తింటారా అని. హనీ, నీట్గా చేయాలమ్మా. నీ జ్యూస్ బాగాలేకంటే నువ్వే తాగుతావు. మిర్చి తింటూ ఆ జ్యూస్ వాళ్ళే తాగాలి ఫ్రెండ్స్. ఇదే రూల్ అన్నమాట. ఏమంటే మన హనీ పాప చిన్న బిడ్డ కదా, ఇంకా జ్యూస్ చేయడం అయితే రాదనమాట. ఫస్ట్ టైం అనమాట తను చేయడము. మా చెల్లి ఏమంటే పెద్ద పాప అనమాట. ఇంకా తనకైతే అన్ని అలవాటు ఉంటాయి. మన హనీ పాపకైతే ఏం అలవాటు లేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం అనమాట. మా ఇంట్లో కూడా ఎప్పుడు మేము తీసిచ్చింది లేదు జ్యూస్. ఆ పాప దగ్గర మేమే చేసిస్తున్నాము. ఎప్పుడైనా వాళ్ళ డాడీ కానీ నేను కానీ చేసిస్తా అనమాట. నేర్చుకుంటూ ఉంటుంది. చూడండి, మన పిల్లలకి ఇలాంటివి అయితే పెట్టామనుకో వాళ్ళు ఇంట్రెస్ట్గా పాల్గొంటారు. మరియు వాళ్ళకు తెలివి పెరుగుతుందన్నమాట. ఓహో, ఇలా చేస్తే ఇలా వస్తుంది జ్యూసు అని వాళ్ళకి ఐడియాలు పెరుగుతాయి అన్నమాట. చూడండి, ఏందో చేస్తూ ఉంది మా పాప అయితే కన. ఏందేందో పిసికేసి పిప్పి చేసి దాంట్లో వేసేస్తూ ఉంది. చూడండి, మా చెల్లి మట్టుకు మా చెల్లి బాడికి మా చెల్లి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూడండి మా చెల్లి అయితే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి నీట్గా చేస్తుంది. హనీకి అయితే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి పాపం ఏదో తంటాలు పడి కష్టపడి ఏదేదో కింద మీద పడుతుందన్నమాట. ఈ లెక్కలో అయితే మా చెల్లి గెలిచేట్టుగా ఉందని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరేమంటారు చెప్పండి ఒకసారి. చూడండి, హనీ అయితే ఎలా పిసికేస్తుందో, పిప్పి చేసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, హనీకైతే నాన్న హనమ్మ నీట్గా పిండాలి తల్లి. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు. చూస్తూనే ఉండండి. సెకండ్ పార్ట్లో పెడతాను.